మిత్రులారా, మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన సమ్మె అనేటువంటిది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మన దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో మనము కూడా ఆ యొక్క పరిస్థితిని గమనించి మరి శాంతిపూర్వకంగా ఇరు దేశాలైతేనేమి ముఖ్యంగా ఉగ్రవాదం మీద పోరు చేయాలా, బలమైనటువంటి సంకల్పంతో ఉన్నటువంటి మన భారతదేశ సైన్యానికి మద్దతుగా మనం కూడా సంఘీభావ ర్యాలీలు కూడా చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఏదేమైనప్పటికీ కూడా సమ్మెను జూలై నెల 9వ తేదీకి వాయిదా వేయడం కూడా జరిగింది. అయినా కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేటువంటిది దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఆదోళనలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిఐటి నాయకులు, అదేవిధంగా ఐఎఫ్టి నాయకులు, అదేవిధంగా ఆల్ ఇండియా కిసాన్ మోర్చాకు సంబంధించినటువంటి రైతు సంఘాలు, అటు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి రైతు సంఘం అయితేనేమి, సిపిఎం పార్టీకి సంబంధించిన రైతు సంఘం అయితేనేమి, వ్యవసాయ కార్మిక సంఘాలు అయితేనేమి, అందరం కూడా కలిసి మనకు మద్దతుగా వచ్చినటువంటి కష్టజీవి పార్టీ అయినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని కూడా ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ముచ్చటగా 3వసారి చావు తప్పి కన్నులొట్టబోయినటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు గతంలో ఫిరేక్ బార్ 400 అంటే తిరిగి 3వసారి మేము అధికారంలోకి 400 సీట్లతో వస్తాము, వచ్చినటువంటి సందర్భంలో ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కూడా మారుస్తామనేటువంటి ఒక కుటిల ప్రయత్నంతో ఎన్నికలకు రావడం జరిగింది. మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పరిస్థితి ఈరోజు చాలా హీనంగా తయారైంది. ఏదేమైనప్పుడు కూడా ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడంతా కూడా ఏదో ఒక ఉద్దేశంతో భారత్కు బచావో అనేటువంటిది అయితేనేమి, లేకపోతే గతంలో కార్గిల్ అయినటువంటిది అయితేనేమి, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి కశ్మీర్ సమస్య అయితేనేమి, ఈ విధంగా ఏదో ఒకటి ఆయనకు అనుకూలంగా వస్తున్నటువంటిది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయినా కూడా కార్మిక వర్గం ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు సంపాదించుకున్నటువంటి కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కడానికి 44 చట్టాలను 29 కోట్లుగా విభజిస్తూ మనం 4 కోట్లుగా చేయడానికి పార్లమెంటులో ఆమోదం పొంది రాష్ట్రాల్లో కూడా విచ్చలవిడిగా అధికారం ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగానే 4 కోట్లను రద్దు చేయాలనేటువంటిది, కనీస వేతనాలు అమలు చేయాలనేటువంటిది, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలనేటువంటిది, డాక్టర్ స్వామినాథన్ గారి సిఫార్సు అమలు చేయాలనేటువంటిది, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు 10 దినాలు 600 రూపాయలు కూలీ ఇవ్వాలనేటువంటిది ఈరోజు ప్రధాన డిమాండ్లతో ఈరోజు యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి ఇతర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఇప్పటికే అజయ్ బాబు గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు, అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చా సంఘీభావంతో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మనము నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. మనకు స్వాతంత్ర రాక పూర్వం నుంచి ఉన్నటువంటి కార్మిక చట్టాలు అంటే 1926 నుంచి మనకు చట్టాలు అమల్లోకి వచ్చాయి. అంటే మనకి ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలన చేస్తున్న సందర్భంలో ఉండేటువంటి చట్టాలతో సహా మనము సాధించుకున్నటువంటి, పోరాటం చేసి సాధించుకున్న 1970లో వచ్చినటువంటి కాంట్రాక్ట్ అబాలిషన్ చట్టం అనేటువంటిది రాష్ట్ర చట్టం ఏదైతే ఉందో అంతవరకు ఉన్నటువంటి చట్టాలు అన్ని కూడా
దాదాపు 29 రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా క్రోడీకరించి ఆ లేబర్ కోడ్ల ద్వారా కార్మికులను కట్టు బానిసలుగా చేసేటువంటి విధానాన్ని ఈరోజు నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగింది. 2019లోనే ఆ రకంగా లేబర్ కోడ్ అనేటువంటిది మొట్టమొదటిసారి పార్లమెంట్లో అమలు చేశారు. రెండవసారి 2022లో పార్లమెంట్లో అమలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆ లేబర్ కోడ్లను అమలు చేయడం కోసము శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ కార్మిక వర్గము అనేక పోరాటాల ద్వారా ఇప్పటి వరకు లేబర్ కోడ్లను అమలు జరగకుండా శతవిధాల ప్రయత్నం చేస్తూ ఇప్పటి వరకు అమలు జరగనీయడం లేదు. కానీ ఇప్పుడు మార్చి 27వ తేదీ నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయడం కోసము గట్టి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దీన్ని తిప్పికొట్టడం కోసము మార్చి 18వ తేదీన ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు సమావేశమై సదస్సు నిర్వహించి అవసరమైతే లేబర్ కోడ్లు కనుక అమలు చేస్తే నిరవధికంగా సమ్మె చేయాలని చెప్పి పిలిపించిన తర్వాత లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే 20వ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పి పిలిపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అమలు కాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే కనుక పరిశీలిస్తే మొన్ననే కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య అన్ని కార్మిక సంఘాలను పిలిచి ఈ లేబర్ కోడ్లో ఏ అంశాలైతే ఉన్నాయో ఆ అంశాల గురించి చర్చిస్తూ 12 గంటల పని విధానము, మహిళలు రాత్రిపూట డ్యూటీ చేసేటువంటి విధానము, అటువంటి అంశాలను చర్చ పెట్టడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు అయితే లేబర్ కోడ్లు అమలు చేయకుండానే అటువంటి విధానాల్లో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజస్థాన్ లో ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన అద్దాల ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులు వాళ్ళ డిమాండ్ నోటీస్ ఇస్తే ఆ డిమాండ్ నోటీస్ ఇచ్చినందుకు 28 రోజులు జైలు పెట్టినటువంటి సంఘటన ఈ రోజు మనం పరిశీలిస్తున్నాం. అంటే భవిష్యత్తులో మాకు ఫలానా డిమాండ్ అమలు చేయాలని చెప్పి అడిగే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, కనీసము యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేదు. ఏదైతే యూనియనైజ్ కావడం అంటే అందరం కలిసి యూనియన్ పెట్టుకోవాలనేటువంటి ప్రాథమికమైనటువంటి హక్కు ఏదైతే కార్మికులకు ఉందో అటువంటి హక్కు అన్ని కూడా ఈ రోజు పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ లేబర్ కోడ్లు కనుక అమలు జరిగితే, గతంలో చూసాం ఒక పుస్తకం కనుక మనం పరిశీలిస్తే ఇంగ్లాండ్ లో ఏదైతే కట్టు బానిసల కంటే అధ్వానంగా కార్మికులు బతుకుతున్నటువంటి పరిస్థితి రాబో కాలంలో ఈ నరేంద్ర మోడీ తీసుకురాబోతున్నాడు. అందుకనే ఈ విధానాలని తిప్పికొట్టడం మన ముందున్నటువంటి కర్తవ్యం. పోరాటాలు తప్ప వేరే మార్గం లేదని చెప్పి ఈ రోజు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నాయి. దీనితో పాటు ఈరోజు రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర, అట్లాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించి కనీస కూలీ 600 రూపాయలు, పని దినాలు 200 రోజులు అనేటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్లు సాధన కోసం మనమంతా కూడా ఐక్యమత్యంతో భవిష్యత్తులో కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి భావిస్తున్నాం. అందుకని రాబో కాలంలో జూలై 9వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మళ్ళా సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. దాన్ని జయప్రదం చేయడంలో భాగంగా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం ఈ రోజు నుంచి జూలై 9వ తేదీ వరకు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. జూలై 9న పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ